ప్రార్థన చేయుడు అన్నాడు. అంటే ఏంటో తెలుసా? సంఘము కోసము, సమాజం కోసము, కుటుంబం కోసము, నీ వ్యక్తిగతం కోసము ప్రార్థన చేయి. నాకు చెప్పు, ఏది కావాలన్నా నాకు చెప్పు, నేను ఇచ్చిన దాకా చెప్తానే ఉండు. నీవు అడిగినవి 50 అడుగుతావు, 50 రూపాయలు, 50,000 దాచిపెడతాను నీకు. నేను నా ప్రేమ అర్థం అవట్లా, నీకు నా మంచితనం అర్థం అవట్లా. నీ బుద్ధి అంతా 50 రూపాయలు నీ ఆశ, 50,000 నా ఆశ. నా బిడ్డగా నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళాలనేది నా కోరికే. అంత మంచి దేవుడు నీకున్నాడు, అంత మంచి నమ్మకమైన తండ్రి నీకున్నాడు. ఇంకా నీకెందుకు కంగారు? అందుకే ప్రతిదీ ప్రార్థన చేయి, ఆయనకు అప్పచెప్పు. చెప్పావా? వదిలేసి నా పని అంతే, రిపోర్ట్ రాయటం, వదిలేయటం. ఇంకా దాని గురించి మొండి సమస్యల ఉపవాస ప్రార్థన చేయి, ఫాస్టింగ్ ఉండు. ఉపవాస ప్రార్థనకి ఇక మొండిది ఏం లేదు, అన్నీ కొట్టుకుపోతాయి. ఎట్లా జరిగిద్ది అనొద్దు, ప్రార్థన చేయి, కార్యం జరిగిద్ది. సబ్బు పెట్టు, మురికి పోయిద్ది. కిరోసిన్ పెట్టు, రంగు పోయిద్ది. అవునా? అన్నం తిను, ఆకలి పోయిద్ది. నీళ్లు తాగు, దాహం తీరిద్ది. అన్న ఎంత వాస్తవాలో ఉపవాస ప్రార్థన చేయి, మొండివి కూడా వదిలిపోతాయి. వ్యసనాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, సమస్యలు కావచ్చు. మామూలు ప్రార్థనతో కావటం లేదంటే ఫాస్టింగ్ ఉండు, పో, ఉపవాసం కూర్చో. యేసయ్య చెప్పాడు, మొండి దయ్యం బట్టి పిల్లగాడిని పీడిస్తుంటే శిష్యులు వెళ్ళగొట్టలేకపోతే, ఎందుకు ప్రభు వెళ్ళగొట్టలేకపోయామంటే ప్రార్థన వల్లనే తప్ప ఇలాంటి వదిలిపోవటం అసాధ్యం అన్నాడు. పుట్టినట్లు ఉపవాస ప్రార్థన, ఉపవాసము వలననే. అవసరమైతే వెళ్ళి ఫాస్టింగ్ ఉండి దేవుని ముందు కూర్చో, అప్పచెప్పు, నా తండ్రి కార్యం చేస్తాడు. అది కూడా ఎలాంటి కార్యం తెలుసా? నువ్వు అల్పమైనది అడుగుతావు, శ్రేష్టమైన కార్యం తన సమయంలో ఖచ్చితంగా చేస్తాడు. మన బ్రతికే విశ్వాసం మీద అయితే, మనలో విశ్వాసం లేకపోతే ఎట్టా?